వెటనరీ స్వాతంత్ర లక్షణ సమాజేత శివరాత్రి పర్వదినాన మరి మహేశ్వరం దగ్గరలో ఉన్నటువంటి ఒక విలేజ్ మహంకాళి విలేజ్కి సంబంధించినటువంటి పురాతన 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టెంపుల్, శివుని టెంపుల్. మరి ఇక్కడ రామాలయం కూడా, శివుడు రాముడు హరిహరుడు ఇద్దరి దగ్గర ఉన్నటువంటి క్షేత్రం కోనేరు కూడా ఉంది. మరి ఇక్కడ హనుమంతుడు పురాతనమైనటువంటి ఈ టెంపుల్ మరి జీర్ణ వ్యవస్థకు దగ్గరలో ఉన్న సందర్భంలో మరి ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గం గోరక్షక దళ నుంచి సంబంధించినటువంటి ఎర్ర రావేంద్ర గారు, అలాగే శ్రీనివాస్ బీజేపీ సంబంధించినటువంటి శ్రీనివాస్ గాడ్సీ గారు ఇక్కడ ఉన్నారు. మరి వీరు అడిగిన ఈ యొక్క టెంపుల్ యొక్క విశిష్టత తెలుసుకున్నాం. రాబోయే రోజులలో మరి ఇక్కడ భూములు ఉన్నటువంటి అనేకలంతో పాలైనట్టు కూడా తెలుస్తుంది. వాటిపైన ఎలా ముందుకెళ్తారో వారి మాట చెప్పండి సార్. జై శ్రీరామ్ అండి. నా పేరు రాఘవేందర్, మహేశ్వరం జిల్లా బజరంగ్ దళ్ కన్వీనర్. అయితే ఇక్కడ మనకు చూసినటువంటి శివాలయం కానీ, ఇక్కడ ఉన్నటువంటి రామాలయం కానీ గత 400-500 సంవత్సరాల పురాతనమైన ఆలయాలు. ఇక్కడ ఈ యొక్క ఆలయాలు శిథిలావస్థకు వచ్చాయి. ఎందుకంటే శిథిలావస్థకు వచ్చిన కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ భూములు ఏవైతే ఉన్నాయో చాలా కాస్ట్లీ అయినాయి, కోట్లలో ప్రాపర్టీ ఉంది. ఈ యొక్క భూముల్ని భూ కబ్జాదారులు ఏం చేశారంటే గత 20 సంవత్సరాల నుండి కబ్జాకు గురి చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనకు కొంతమంది పెద్ద మనుషులను ఎంక్వైరీ చేసినట్టయితే ఒక 500 సంవత్సరాల క్రితమైన గుడి, దీనికి 400 ఎకరాల ల్యాండ్ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము గతంలో కూడా చూసాము. ఈ డాక్యుమెంట్ అయితే ఇప్పుడు 43 ఎకరాలకు ఉంది అని అంటున్నారు. అది కూడా ఈ 2-3 రోజులలో ఎంఆర్ఓ గారితో మాట్లాడి చేయడం జరుగుతుంది. అలాగే మేము చెప్పాల్సింది ఏంటంటే ఈ యొక్క ఛానల్ ద్వారా మేము ప్రజల్ని కానీ, అధికారులను కానీ, ప్రభుత్వం కానీ కోరేది ఏంటంటే ఈ యొక్క శిథిలావస్థకు చేరిన గుడిని ఎండోమెంట్కి తీసుకొని ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అలాగే ఈ గుడికి కావాల్సిన సహకారాలు కానీ, ఏమైనా దాతలు కావాలన్నా మేము మాట్లాడి తేగలిగి ఈ యొక్క గుడిని డెవలప్ చేయడానికి ముందుంటాము. ఈ ఏరియా నుండి హిందూ సంఘాలు అన్నీ ఏకమై ఈ యొక్క గుడి డెవలప్మెంట్కి పాటుపడతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. కాపాడడానికి మేము వానరసేన తరపున గిట్టంగా ఎన్నో ఫిల్ దాఖలు చేయడం జరిగింది. ఇదే గుడి విషయంలో ఇంతకుముందు ఇక్కడ ఒక బ్రాహ్మణుడిని చంపడం జరిగింది. ఎవరైతే భూములని అన్యాక్రాంతి చేయాలనుకుంటారో వాళ్ళు ఒక బ్రాహ్మణుడిని గిట్టంగా చంపడం జరిగింది. ఇక్కడ చంపి ఇదే కోనేరులో వేశారు. ఈ భూముల కోసమై దేనికైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము మహేశ్వరం లోకల్ విలేజ్ వారి తరపున, బజరంగ్ దళ్, హిందూ సమస్యలు అన్నిటి తరపున మేము దేనికైనా ముందుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు కిరణ్ కుమార్, కరడుగట్టిన హిందూ మాదిగా, హిందూవాన్ జిల్లా కన్వీనర్ని. ఇది పురాతనమైన టెంపుల్ని కొంతమంది రియల్ ఎస్టేట్ వాసులు కబ్జా చేద్దామని చూస్తున్నారు. ఇంతకుముందు స్వామీజీ పైన కూడా మస్తుసార్లు దాడి చేశారు. ఎన్నోసార్లు మేము పోలీసు వాళ్ళతో మాట్లాడినాం. పోలీసు వాళ్ళు మాకు అప్పుడు సహకరించలేదు. అయినా సరే మేము కొంచెం మా ప్రాబ్లమ్స్ ఇక్కడ మీకు రాకపోవడం తరపున స్వామీజీని చంపేసి కొరియర్లో వేసినారు. దానికి పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా చేంజ్ చేసి కొంతమంది భూ కబ్జాదారులు దాన్ని మొత్తం మార్పిడి చేసినారు. మేము అడిగితే కూడా కరెక్ట్ పోలీసు వాళ్ళు మాకు సహకరించలేదు. మేము దీనిపైన పోరాటం చేస్తున్నాం. హిందూవాయిన్ తరపు నుంచి మేము ఇక్కడ కొనికి కూడా రెడీ. సో మరి ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజల స్పందన ఏంటంటే గతంలో ఇక్కడ ఇదే కోనేరులో స్వామీజీని చంపేశారు. ఆ విషయంలో అయితే పోలీసులు కానీ, ప్రభుత్వాలు కానీ చాలా దౌర్జన్యంగా ప్రవర్తించాయి. ఎందుకంటే స్వామీజీ కొట్టి చంపేస్తే అతనికి దెబ్బలు కూడా కనబడ్డాయి. కానీ పోలీసులు ఏమన్నారంటే అదుపు తప్పి పడిపోయి చనిపోయాడు అన్నారు. కానీ అది ముమ్మాటికి తప్పు. ఇక్కడ ఉన్న అప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఎస్ఐ కానీ, అంతకుముందు ఉన్న వెంకయ్య సిఐ కానీ కావాలని చెప్పేసి కుట్రపూరితంగా ఈ భూ కబ్జాదారులకి సపోర్ట్ ఇస్తూ, వాళ్ళ దాని డబ్బులు తిని సపోర్ట్ ఇస్తూ ఈ యొక్క కేసుని రూపురేఖలు మార్చి అతనంతా అతనే పడిపోయి చనిపోయాడని చెప్పేసి పోస్ట్మార్టం ఇవ్వడం జరిగింది. ఇలాంటి వారిపై తగిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క దేవాలయాల్ని పునరుద్ధరణ చేసి దేవాలయాలు పరిరక్షించాలని చెప్పేసి మరీ కోరుకుంటా ఉన్నాం. అలాగే ఈ ప్రజలు కూడా చాలామంది ఇక్కడ రావడం జరుగుతుంది. గత 3 సంవత్సరాల నుండి మేము కూడా పూజలు నిర్వహిస్తూ ఉన్నాము. ఇక్కడ ప్రజలు కూడా సంఖ్య పెరుగుతుంది రోజు రోజుకి. ఈ యొక్క దేవాలయాలు, పురాతనమైన దేవాలయాలు డెవలప్ అయితే ప్రజలకు కూడా ఎంతో బాగా ఉంటుంది. ఎందుకంటే ఈ లోకల్లో శివగంగా బాగుంది. అక్కడ పులిమామిడి వెళ్తే చీకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్, అదొక 400 సంవత్సరాలు, శివగంగా 400 సంవత్సరాలు, ఈ యొక్క రామాలయము, శివాలయము ఒక 400 సంవత్సరాలు పురాతనమైన. కావున ప్రజలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి వస్తూ ఉన్నారు. కావున ఈ యొక్క డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వాలను కోరుతూ ఉన్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
సో ఇదండి మరి 400-500 చరిత్ర కలిగినటువంటి శివగంగ టెంపుల్ కావచ్చు, రాముడు ఉన్నటువంటి మందిరం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అయితే ఇక్కడ జరిగినటువంటి విశేషం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పూజారిని మరి అప్రమత్త స్థితిలో ఆ రోజు చేయడం జరిగిందని కూడా తెలియజేశారు. మరి ఈ యొక్క భూములు అనేకరాతం అవడం సందర్భంలోనే అలాంటి సంఘటన జరిగిందని మరి గ్రామ ప్రజల మద్దతుతోటి హిందూ సంఘాల అన్నిటి ఐక్యతతోటి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క టెంపుల్ పునరుద్ధరణ చేసే కార్యక్రమం ఖచ్చితంగా మేము కొనుక్కుంటాం. అవసరమైతే ఎంత దూరం అయితే వెళ్తామని చెప్పి నువ్వు బజరంగ దళ సంయుక్త మరి అయినటువంటి వ్యక్తి ఇక్కడ తెలియజేయడం జరిగింది. చూస్తూ ఉండడానికి విత్ కెమెరామ్యాన్ మహేష్తో మీ సురేష్ దండ. నమస్కారం, నా పేరు మిథిలేష్ ప్రసాద్ శర్మ. అందరికీ ముందుగా జై శ్రీరామ్. మా నాన్నగారు కెనరా బ్యాంక్ ఎంప్లాయీ. గత 7-8 సంవత్సరాల నుంచి ఇక్కడ గుడికి వచ్చి ఆంజనేయ స్వామికి సేవలు చేసుకుంటున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది తనకు రానికి. తను హ్యాండిక్యాప్. ఇక్కడ రోడ్డు సౌకర్యం లేదు, వాటర్ సౌకర్యం లేదు, కరెంటు సౌకర్యం లేదు. కనీసం భక్తులు వచ్చి కాళ్ళు కడుకోవాలనుకున్న రిస్కే ఉన్నది. నీళ్ళలో కూడా దిగడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ యొక్క పురాతన గుడికి సేవకులందరూ, దైవభక్తి గల ఉన్న వారందరూ సహకారం చేయాలని కోరుకుంటున్నాము. ఈ బజరంగ్ దళ్ సహయోగులతోని మేము ఒక చిన్న విన్నపం చెప్పుకుంటున్నాము. ధన్యవాదాలు.